హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వెబ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం వార్ లెట్ కాన్స్ డిఫరెన్సెస్ తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూస్లో ఎస్పెషలీ ఫ్రెషర్స్కి ఫస్ట్ అడిగే క్వశ్చన్నే ఇది. అండ్ ఈ క్వశ్చన్లో మీరు ఎలా ఆన్సర్ చేస్తారో దాని బేస్డ్ నెక్స్ట్ క్వశ్చన్స్ డిపెండ్ అవుతాయి. సో ఈ పర్టికులర్ టేబుల్ ఏదైతే ఉందో మీరు పక్కాగా ప్రిపేర్ అయితే ఈ క్వశ్చన్స్ని వాళ్ళు ఎలా తిప్పేసి అడిగినా మీరు ఆన్సర్ ఇచ్చేయచ్చు. సో నేను సింపుల్ టేబుల్ ప్రిపేర్ చేశాను అండ్ మీకు అర్థమయ్యేలా ఉంటుంది. స్టార్ట్. ES6 వచ్చే ముందు మనకి ఓన్లీ వార్ కీవర్డ్ ఉండేది వేరియబుల్ డిక్లరేషన్కి. ES6 తర్వాత మనకి లెట్ అండ్ కాన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే వార్ కీవర్డ్ వల్ల మనకి కొన్ని ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది బికాస్ ఆఫ్ ఇట్స్ ఫ్లెక్సిబిలిటీ. కానీ లెట్ అండ్ కాన్స్తో మనకి మ్యాక్సిమం ఎర్రర్స్ని అవాయిడ్ చేయొచ్చు. సో మనకి లెట్ అండ్ కాన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ద ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి స్కోప్. వార్ కీవర్డ్ ఇస్ ఫంక్షనల్ స్కోప్ అండ్ లెట్ అండ్ కాన్స్ట్ బ్లాక్ స్కోప్. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కోపింగ్ అంటే ఎలా ఉంటుందో. సో నేను ఇక్కడ 3 బ్లాక్స్ తీసుకున్నా. ఫర్ ఈచ్ వేరియబుల్ డిక్లరేషన్ వార్తో డిక్లేర్ చేసింది, లెట్తో లెట్ వేరియబుల్ డిక్లేర్ చేశాను, కాన్స్తో కాన్స్ట్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు రన్ చేస్తాను. మనకి వార్ వేరియబుల్ నుంచి డిక్లేర్ చేసినది మాత్రమే ప్రింట్ అవుతుంది. లెట్ అండ్ కాన్స్ట్కి ఎర్రర్ వస్తుంది. ఏమని ఎర్రర్ వస్తుందంటే రెఫరెన్స్ ఎర్రర్. లెట్ వేరియబుల్ ఇస్ నాట్ డిఫైన్, అసలు డిఫైనే చేయలేదు అని ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే లెట్ అండ్ కాన్స్ట్ వచ్చేసి బ్లాక్ స్కోప్. అంటే ఈ పర్టికులర్ కర్లీ బ్రేసెస్ ఉంటుంది కదా, ద స్కోప్ బిట్వీన్ 2 కర్లీ బ్రేసెస్ అనే దాన్ని బ్లాక్ స్కోప్ అంటారు. అంటే లెట్ వేరియబుల్ ఏమైనా ఈ 2 కర్లీ బ్రేసెస్ లోపల డిక్లేర్ చేసినట్లయితే ఈ పర్టికులర్ లెట్ వేరియబుల్ ఈజ్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ బ్లాక్. సో మనము లెట్ వేరియబుల్ ఇక్కడ మాత్రమే యాక్సెసిబుల్ ఉంటుంది, ఇన్ బిట్వీన్ దీస్ 2. బయట యాక్సెస్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది, అన్డిఫైన్డ్ ఎర్రర్, రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. సిమిలర్లీ కాన్స్ట్ కూడా. సో మనము బయట పెట్టాం కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. అదే వార్ వేరియబుల్ అయితే వేరియబుల్ ఇస్ ఫంక్షనల్ స్కోప్, నాట్ బ్లాక్ స్కోప్. అంటే విత్ ఇన్ ఏ ఫంక్షన్ మనం ఎక్కడన్నా ఈ వేరియబుల్ డిక్లేర్ చేస్తే విత్ ఇన్ ఏ ఫంక్షన్ మనం ఎక్కడన్నా వాడుకోవచ్చు. సో వార్ వేరియబుల్ ఇస్ ఫంక్షనల్ స్కోప్ అండ్ లెట్ అండ్ కాన్స్ట్ బ్లాక్ స్కోప్. సపోజ్ ఈ వేరియబుల్స్ని ఇన్సైడ్ బ్లాక్ పేస్ట్ చేసామంటే రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 1 2 3 ఆల్ త్రీ రిజల్ట్స్ ప్రింట్ అయినాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్కోప్కి డిఫరెన్సెస్. వార్ ఇస్ ఫంక్షనల్ స్కోప్ అండ్ లెట్ అండ్ కాన్స్ట్ బ్లాక్ స్కోప్. సెకండ్ పాయింట్ వచ్చేసి కెన్ బి యూస్డ్ బిఫోర్ ఇనిషియలైజేషన్. సపోజ్ మనము ఇనిషియలైజేషన్ ముందు, అంటే దీని వేరియబుల్ ముందు మనము ఒకవేళ కన్సోల్ లాగ్ చేస్తే వర్క్ అవుతుందా, ఆల్ 3 చేస్తున్నా, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దీని ముందు చేస్తే అంటే మనకి ఎర్రర్ చూపేదు, బట్ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎలా అన్డిఫైన్డ్ వస్తుంది? ఇది హాయిస్ట్ అవుతుంది వార్ వేరియబుల్ పైకి, కానీ ఓన్లీ డిక్లరేషన్స్ మాత్రం హాయిస్ట్ అవుతుంది, ఇనిషియలైజేషన్స్ హాయిస్ట్ అవ్వదు. సో మనకి ఇది ఆటోమేటిక్గా అన్డిఫైన్డ్ అవుతుంది. కానీ లెట్ వేరియబుల్ అండ్ కాన్స్ట్ వేరియబుల్లో మనము బిఫోర్ ఇనిషియలైజేషన్ మనం ఈ వేరియబుల్ పర్టికులర్ లెట్ వేరియబుల్ ఆర్ కాన్స్ట్ వేరియబుల్ యాక్సెస్ చేస్తే అది టెంపరరీ డెడ్ జోన్లో ఉంటుంది. సో మనకి కెనాట్ యాక్సెస్ లెట్ వేరియబుల్ బిఫోర్ ఇనిషియలైజేషన్ ఈ పర్టికులర్ రెఫరెన్స్ ఎర్రర్ని త్రో చేస్తుంది. టెంపరరీ డెడ్ జోన్, TDZ. ఈ పర్టికులర్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఇంటర్వ్యూస్లో వాట్ ఈస్ టెంపరరీ డెడ్ జోన్ అని ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో కీప్ ఇన్ మైండ్, టెంపరరీ డెడ్ జోన్ అంటే ఎనీ వేరియబుల్ డిక్లేర్డ్ యూజింగ్ లెట్ ఆర్ కాన్స్ట్ అండ్ ఈజ్ యాక్సెస్డ్ బిఫోర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్, దెన్ దట్ పర్టికులర్ జోన్ ఆర్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ టెంపరరీ డెడ్ జోన్. అండ్ మనకి ఎర్రర్ త్రో చేస్తుంది, కెనాట్ యాక్సెస్ లెట్ వేరియబుల్ బిఫోర్ ఇనిషియలైజేషన్. సిమిలర్లీ ఫర్ కాన్స్ట్కి కూడా సేమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి రీడిక్లరేషన్ అంటే సపోజ్ మనము వేరియబుల్ ఉంది, వార్ వేరియబుల్ మనం మళ్ళీ ఇంకొకసారి డిక్లేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ సేమ్ వేరియబుల్ డిక్లరేషన్నే సేమ్ వేరియబుల్ వాడుతున్నా, మళ్ళీ ఇంకొకసారి 2 అని డిక్లేర్ చేస్తున్నా, ఇది రన్ చేస్తున్నా.
సారీ, ఇది తీసేస్తాను, ఒక్క నిమిషం. ఇది రన్ చేస్తే మనకి var వేరియబుల్ ఆటోమేటిక్గా 2 అని డిక్లేర్ అవుతుంది. సో ఇట్ క్యాన్ బి రీడిక్లేర్డ్ వన్స్ అగైన్. కానీ లెట్లో అట్లా రీడిక్లేర్ చేసుకోలేము. సపోజ్ ఇది 3 అని ఇస్తున్నా అండ్ కన్సోల్ లాగ్ చేస్తున్నా. లెట్ వేరియబుల్ ఈక్వల్స్ టు 3 ఐడెంటిఫై లెట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. దీని అర్థం ఏమంటే మనకి లెట్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. సో వీ కాంట్ బి, ఇది ఆల్రెడీ డిక్లేర్ అయినందుకు మళ్ళీ ఇంకోసారి డిక్లరేషన్ అలో చేయదు. సిమిలర్ టు కాన్స్ట్ కూడా సేమ్ ఇలాగే వర్క్ అవుతుంది. లెట్ మీ షో యూ దట్ యాజ్ వెల్. రన్ చేస్తున్నా, ఇక్కడ చూడండి. ఓకే, ఇది రిమూవ్ చేస్తే మీకు కింద ఎర్రర్ పాపులేట్ అవుతుంది. కాన్స్ట్ వేరియబుల్ ఈక్వల్స్ టు 3, ఇది యాక్సెసిబుల్ అవ్వదు ఎందుకంటే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఐడెంటిఫై కాన్స్ట్ వేరియబుల్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. సో రీడిక్లరేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ var కీవర్డ్ అండ్ లెట్ అండ్ కాన్స్ట్తో ఇది అవ్వదు. బట్ ఇది మంచి విషయమే, ఎందుకంటే మనకి రీడిక్లరేషన్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకి లెట్ అండ్ కాన్స్ట్ యూస్ చేసేదానివల్ల మనకు ఆ ఎర్రర్స్ని మనము కంట్రోల్ చేయగలం. అండ్ ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీఅసైన్మెంట్ అంటే మనము ఒక వేరియబుల్ ఇలా డిక్లేర్ చేసుకున్నాం కదా, సేమ్ వేరియబుల్కి మనం ఇంకోసారి అసైన్ చేయొచ్చు. లెట్ అండ్ కాన్స్ట్లో ఇది పాసిబుల్, సారీ var అండ్ లెట్లో ఇది పాసిబుల్, కానీ కాన్స్ట్కి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఐ విల్ షో యూ హౌ. మీరు ఇక్కడ చూసినట్లయితే var డిక్లేర్ చేసుకున్న 1 అని మళ్ళీ రీడిక్లేర్ చేస్తున్న వేరియబుల్ కన్సోల్ లాక్ చేస్తే మనకి 2 అని ప్రింట్ అవుతుంది. లెట్ కూడా అంతే, లెట్ ఈక్వల్స్ టు 2 అన్న లెట్ వేరియబుల్కి మళ్ళీ ఇంకోసారి అసైన్ చేస్తున్న 3, లెట్ వేరియబుల్ మనకు 3 అని వచ్చింది. బట్ కాన్స్ట్ వేరియబుల్ని నేను మళ్ళీ ఇంకోసారి ఏమన్నా అసైన్ చేసే ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. బికాస్ కాన్స్ట్ వేరియబుల్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూ, అంటే కాన్స్టెంట్ వాల్యూకి ఏదైనా అసైన్ చేస్తే మనకి అసైన్మెంట్ ఎర్రర్ వస్తుంది. సో వీ కాంట్ రీఅసైన్ ద వాల్యూ ఆఫ్ కాన్స్ట్ వేరియబుల్ అండ్ ఓన్లీ వాల్యూస్ రీఅసైన్ చేయకూడదు. బట్ వీ కెన్ మాడిఫై ద ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ వేరియబుల్కి ఆబ్జెక్ట్ ఉందనుకోండి, నేమ్ అక్షయ్, అండ్ మనము ఈ పర్టికులర్ నేమ్ ప్రాపర్టీని మాడిఫై చేయొచ్చు, అభయ్. సో మనం ఇప్పుడు కాన్స్ట్ వేరియబుల్ ప్రింట్ చేసినట్లయితే మనకి నేమ్ అభయ్. ఇట్లా ప్రాపర్టీ ఆఫ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనము చేంజ్ చేయొచ్చు విత్ కాన్స్ట్ వేరియబుల్, కానీ మనం డైరెక్ట్గా కాన్స్టెంట్ని ఇంకో కాన్స్టెంట్కి అసైన్ చేయలేము. డైరెక్ట్గా మనం ఇంకొక ఆబ్జెక్ట్ని కాన్స్టెంట్కి అసైన్ చేయలేము. ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. ఓకే, సో ఈ 4 డిఫరెన్సెస్ మీకు అర్థమైంది కదా. ఈ 4 డిఫరెన్సెస్ మీరు పక్కాగా మీకు క్లారిటీ వస్తే మీకు ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా తిప్పేసి అడిగినా మీకు ఈజీగా ఆన్సర్ చేస్తారు. హోప్ యూ అండర్స్టూడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.